రైట్. పాత బస్తీ ఫైర్ యాక్సిడెంట్ ఘటన మరవక ముందే హైదరాబాద్లోనే మైలార్దేవపల్లిలో మరొక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడం వల్ల దాదాపు 50 మంది ప్రాణాలను ఫైర్ సిబ్బంది కాపాడగలిగారు. ప్రస్తుతం మనతో పాటు చంద్రాయనగుట్ట ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. భిక్షపతి సార్ మాట్లాడదాం. సార్, అసలు ఏం జరిగింది మైలార్దేవపల్లిలో? అంటే యాక్చువల్లీ మనకి మార్నింగ్ 7:20 కల్లా మాకు కాల్ వచ్చిందండి ఫైర్ కంట్రోల్ రూమ్ నుండి. ఇట్లా పలానా చోట ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని. మేము వెంటనే స్టేషన్ స్టార్ట్ అయిపోయి వీళ్ళని త్వరగా అక్కడ రీచ్ అయిపోయాం. అక్కడ వెళ్ళే వరకు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొత్తం యాక్చువల్గా G+3 బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 అప్పర్ ఫ్లోర్స్ ఉండే. ఆ ఫైర్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో అవుతుంది. ఆ ఫైర్ ఎందుకు అయిందంటే అక్కడ అంతా స్టోర్ రూమ్ ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ స్టోర్ రూమ్లో మన షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగి మొత్తం స్మోక్ అంతా దట్టమైన పొగ కూడి 3 ఫ్లోర్స్ మొత్తం స్మోక్తో నిండిపోయింది. సో అక్కడ పైన ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఆ నిద్ర లేచే టైంలో, వాళ్ళు తెలిసే టైంలో స్మోక్ అంతా బిల్డింగ్ నిండిపోయింది. సో వాళ్ళు భయాందోళనకు గురై మొత్తం టెర్రస్ పైకి వెళ్ళిపోయారు. కొంచెం అట్లా మన ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని చెప్పి టెర్రస్ పైకి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ రీచ్ అయ్యేసరికి సిచ్యువేషన్ అది. చాలామంది పైన ఉన్నారు. వెళ్ళడానికి మాకు స్కోప్ లేదు, చాలా దట్టమైన పొగ ఉంటే మా టీం కూడా మేము లోపల వెళ్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది స్మోక్ ఇన్హేల్ చేసుకుంటే. సో ఆ టైంలో ఏం చేసినామంటే ఒక సైడ్ ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఆ ఫైర్ని కంట్రోల్ చేస్తూనే మా టీం ఒక వెట్ క్లాత్ ఉంటుంది మన కర్చీఫ్, అది కొంచెం వెట్ చేసి ఇట్లా మన ఫేస్కి టై చేసుకొని క్రాలింగ్ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ వెళ్తా ఉన్నాం. వెళ్ళి ఏం చేసామంటే మన స్మోక్ బయటికి వెళ్ళాలి, ఎట్లయినా మన టార్గెట్ అది. స్మోక్ బయటికి వెళ్తే మనం వాళ్ళని ఎలాగైనా సేవ్ చేయవచ్చు. సో అక్కడ ఉన్న విండోస్ కానివ్వండి, వెంటిలేటర్స్, డోర్స్ ఇవన్నీ పగలొట్టడం జరిగింది. సో దట్ మన స్మోక్ అంతా బయటికి వెళ్ళడానికి. సో వన్ స్మోక్ అంతా క్లియర్ అవడానికి మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం పడింది. మొత్తం 3 ఫ్లోర్స్ స్మోక్ అంతా క్లియర్ చేయడానికి. ఆ స్మోక్ అంతా క్లియర్ చేసిన తర్వాత మొత్తం పైన మొత్తం ఎగ్జాక్ట్ 50 మెంబర్స్ ఉన్నారు. ఆ రెసిడెంట్స్ అందరూ 50 మెంబర్స్ మొత్తాన్ని కింద తీసుకురావడం జరిగింది సేఫ్గా. సో ఫార్చునేట్లీ ఇంజురీస్, క్యాజువాలిటీస్ ఏం లేవు, అందరినీ కాపాడడం జరిగింది. సార్, ప్రమాదానికి రీజన్ ఏంటి మెయిన్? మెయిన్ రీజన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్, ఎలక్ట్రికల్ ఆరిజిన్. అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఎప్పుడు కూడా స్టోర్ చేయకూడదు ఏది. అక్కడ జరిగిన మిస్టేక్ అదే. ఓనర్ ఏం చేశారంటే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ మొత్తం స్టోర్ చేశారు. స్టోర్ మన అలా మోటార్ పంప్స్ కానివ్వండి, కాటన్ బాక్సెస్ ఇవన్నీ అక్కడ స్టోర్ చేయడం జరిగింది. సో అవన్నీ ఈజీగా ఫ్లేమబుల్ ఐటమ్స్, ఈజీగా ఫైర్ క్యాచ్ అవుతుంది. సో దానివల్ల ఎక్కువ స్ప్రెడ్ అయింది స్మోక్ కానీ, ఇవన్నీ ఎక్కువ జనరేట్ అయ్యి దానివల్ల అయింది. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే, సజెషన్ ఫ్రమ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఏది స్టోర్ చేయకండి. మీకు స్టోరేజ్ చేయాలంటే మీరు పక్కన ఏదైనా వేర్ హౌస్లో కానీ ఏదైనా షెడ్లో అట్లా స్టోర్ చేసుకోవచ్చు. కానీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా మీరు ఏది స్టోర్ చేయకండి. మీరు స్టోర్ చేస్తూ మీరు పైన ఉన్నారంటే అది మనం ఎలా ఉంటుందంటే ఒక బాంబు కింద పెట్టుకొని మనం పైన పడుకున్నట్టు అవుతుంది. ఎప్పటికైనా రిస్క్ అది. సో అది ఎప్పుడు కూడా చేయకండి. సార్, మీరు రెస్క్యూ చేసిన భవనంలో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? మొత్తం ఎంతమంది ఉన్నారు? సో టోటల్ అది గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఉన్నాయండి. మొత్తం 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ 50 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ రెస్క్యూ చేయడం జరిగింది. సరే, ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఒకవేళ అనధికారంగా ఇట్లాంటివి రెసిడెన్షియల్ ప్లేస్లో కమర్షియల్గా వాడడము, దాంట్లో ఫైర్కి సంబంధించి ఏవైనా ప్రోడక్ట్స్ పెట్టడం అట్లాంటివి ఉంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే చర్యలు అంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి, బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ బిల్డింగ్లో మనకి ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫాలో అవ్వాలి, అది మినిమం కదా. మన బేసిక్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అది రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏమన్నా ఎందులో అయినా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు జరిగిన కేసులో మనం చూసుకుంటే స్టేర్ కేస్ అనేది చాలా చిన్నగా ఉండింది. దానివల్ల మాకు ఇబ్బంది అయింది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎప్పుడైనా స్టేర్ కేస్ వీళ్ళనంత పెద్దగా ఉండి, ఇంకోటి ఏంటంటే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఉంటే ఇంకా బెటర్. ఎంట్రీ ఒక దగ్గర, ఎగ్జిట్ ఒక దగ్గర ఉంటాయి. సో ఈజీగా రెస్క్యూ చేయవచ్చు. సో ఇవాళ జరిగిందంటే స్టేర్ కేస్ చిన్నగా ఉండడం వల్ల సో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అసలు లేదు అందులో. ఫైర్ సేఫ్టీ మన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా. సో దానివల్ల కూడా ప్రమాదం జరిగింది. సార్, చాలామంది కింద కమర్షియల్ పైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లాగా కడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు మన పాత బస్సులో కూడా అట్లాంటి ఉదాహరణలు సిటీలో చాలా జరిగాయి. వాళ్ళకి ఏం సూచిస్తారు ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున? అదే అండి, మెయిన్ సజెషన్ ఏంటంటే అది ఎప్పుడు చేయకూడదు. రెసిడెన్షియల్ ఉంటే కంప్లీట్ రెసిడెన్షియల్ ఉండండి. లేదా సరే కమర్షియల్ కింద పెట్టినా మన దాని తగ్గట్టు చర్యలు తీసుకోవడం, దాని తగ్గట్టు ఎంట్రీ ఒక స్టేర్ కేస్, ఎగ్జిట్ స్టేర్ కేస్ పెట్టడం, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవడం, దాని చుట్టూ ఉన్న మన సెట్ బ్యాక్స్ కానీ చాలా రూల్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవుతూ మనం రెగ్యులర్గా మనం ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ చేసుకుంటే ఇలాంటి తగ్గే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా మేము సకాలంలో స్పందించడం వల్ల దాదాపు 50 మంది ప్రాణాలు కాపాడగలిగాం. మీకు మొత్తంగా ఏదైతే రెసిడెన్షియల్ బిల్డింగ్లో కమర్షియల్ స్పేస్ అసలు పెట్టకండి అని కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్, NTV, హైదరాబాద్.